ఎంతమంది ఉన్నా వాళ్ళందరికంటే అత్యంత తెలివైన వాడు, అత్యంత వాక్చాతుర్యము, అత్యంత నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసి ప్రవీణ్ పగడాలనే చెప్తున్నారు. అంటే చనిపోయిన తర్వాత కావాలని చెప్తున్నారా, లేదు అనుకుంటే మరి వాళ్ళు చెప్పే దాంట్లో ఆధారం లేదంటారా, లేదంటే మీరు చెప్పేదాంట్లో? మీరు చెప్పింది ఒకటైతే కరెక్టే, చాలా తెలివైన వ్యక్తి, వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. మూడో విషయం అంటే మీరు రెండు చెప్పారు, మూడోది నేను చెప్తాను. ప్రపంచంలో ఈయనంత అబద్ధాలు ఎవడు ఆడలేడు, అది మూడో క్వాలిటీ. ఎందుకంటే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అబద్ధాలు ఆడగలడు, అంత గొప్ప తెలివింది. అది నేను అనేక సార్లు పర్సనల్ గా 1-to-1 డిబేట్ చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఒక ఉదాహరణ ఇస్తాను. వీళ్ళు జనరల్ గా క్రైస్తవులు చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో అసలు స్కూల్లే లేవు. 18వ శతాబ్దం తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మన దేశంలో స్కూళ్ళు పెట్టేంత వరకు స్కూల్లే లేవు. అంటే దీని అర్థం ఏంటంటే, నేను గాని, నా తల్లిదండ్రులు గాని, మీ తల్లిదండ్రులు, తాతలు గాని అసలు స్కూల్ కు పోలేదు, చదువుకోలేదు. దీని అర్థం